సో అప్పుడు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వాక్యాన్ని మనలో ఎప్పుడు కూడా అంటే నువ్వు లేఖనాలు నేను తీసి అందరితో నేను మాట్లాడతాను. యెహోషువ గ్రంథము అన్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రి మంది అయ్యా మాకు ప్రార్థన చేయ అంటారు. అదే ప్రార్థన నువ్వెందుకు చేయవు? ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు మాట్లాడాలి కదా. ముందు నువ్వు మాట్లాడటం ప్రారంభించు దేవుడితో మాట్లాడటం, దేవుడితో సహవాసం చేయటం. పక్కింటి వారితో, మనం పొరుగు వారితో మనం చిన్నపాటి స్నేహం చేస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తాం. అదే నీలో ఉన్న దేవుడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయటం ప్రారంభించు. ఆయన నీ మాట వినటం ప్రారంభిస్తాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, చెప్పసఖ్యము కాని మూలుగులతో దేవుడు నీ తరపు ఉండి ఆయన మూలుగుచూ ప్రార్థన చేస్తాడంట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే నీ కష్టం ఉంది, నువ్వు ప్రార్థిస్తున్నావు, కష్టం ఉంది, బైబుల్ చదువుతున్నావు, కష్టం ఉంది, బైబుల్ చదువుతున్నావు, నువ్వు ఎప్పుడైతే బైబుల్ చదువుతూ కష్టంలోనే ఉండి దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు నీలో ఉన్న నీ తండ్రి ఆ మాటలు వింటూ నీ కొరకు ప్రార్థన చేస్తాడంట.